class 2 and Everyone, I am Hanshit Vishnu from senior KG. Today is a very special day and I am so happy to be here graduating with all of you. I am so proud of all the hard work and what we have achieved. I would like to thank all my teachers for teaching us, supporting us, molding us. Congratulations to my fellow youngsters and best wishes for a bright future. Thank you everyone.
कान्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Good morning. Good morning. ఇవాళ మీకు గ్రాడ్యుయేషన్ సీనియర్ కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తారా? కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీ పేరెంట్స్ ఏనా ఉండేది? మీ పేరెంట్స్ ఏనా? అవునా? గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. యాన్యువల్ డేనా గ్రాడ్యుయేషన్ డే మమ్మల్ని ఎందుకు పిలిచారు తెలుసా మీకు? ముఖ్యంగా మీకోసం మా పేరెంట్స్ కోసం పిలిచారు. పిల్లలకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి ఆడపిల్లకే కాదు మగ పిల్లలకి కూడా చెప్పాలి. చెప్పారా? పేరెంట్స్ అందరూ చెప్పారా? చెప్పాలి ఖచ్చితంగా. నా చిన్నప్పుడైతే చెప్పలేదు, తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. పక్కింటికి పంపించాలన్నా చెప్పి పంపించాలి, పార్కు పంపించాలన్నా చెప్పి పంపించాలి, రిలేటివ్స్ ఇంటికి పంపించాలన్నా చెప్పి పంపించాలి. ఎలా ఉండాలి, పక్కన వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారో చెప్పాలి పిల్లలకి. చెప్తున్నారా? నాకేం కనిపించట్లే ఇలాంటివి. పేరెంట్స్ మీకే చెప్తున్నారా? ఎవరు మీ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో చెప్తున్నారా? అమ్మాయికైనా అబ్బాయికైనా. అబ్బాయే కదా మా అబ్బాయిని ఎవరు ఏం చేయట్లేదు అనుకుంటున్నారు పేరెంట్స్. అలా ఎవరు అనుకోవద్దమ్మా. చిన్నపిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తున్నారు బయట. కనీసం మీకైనా తెలుసా గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి? తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. అయినా ఇంకొకసారి చెప్తాను నా కోసం. మీకు తెలిసినా సరే నా కోసం చెప్తాను. ఒక్క నాన్న తప్ప మిగతా ఎవ్వరు ముట్టుకున్నా తప్పే. నాన్న కూడా ఒక ఏజ్ వరకే మనల్ని ముట్టుకుంటాడు, పట్టుకుంటాడు. అవునా? మనమంతా ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళమే కదా ఏమ్మా? పక్కింటి తాతయ్య ముసలాయన ఏం కాదులే, మన పిల్లాడు కాసేపు ఉంటాడులే, మన పాప కాసేపు వాళ్ళ దగ్గర ఉంటుందిలే అనుకోకూడదు. ఈ రోజుల్లో ప్రతి క్షణం మనం వాళ్ళని గమనిస్తూనే ఉండాలి. అవునా? చూస్తున్నారా మీరు? పేపర్స్ చూస్తున్నారా? న్యూస్ చూస్తున్నారా? అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఎక్కువ. చాలా ఘోరాలు జరుగుతున్నాయి బయట చిన్నపిల్లల మీద. ఎనీవే, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి? చిన్నపిల్లలు ఇక్కడ టచ్ చేసినా బ్యాడే. చీక్స్, నెక్స్ట్ చెస్ట్, నెక్స్ట్ బటక్స్. చూపించండి అమ్మా మీ పిల్లలను దగ్గర తీసుకొని, దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి.
బటెక్స్, టైస్. మీకు బాగా తెలుసు ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ అనేది మనకు బాగా తెలుసు. సో మన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఇక్కడ టచ్ చేస్తే నాకు చెప్పమ్మా, తాత అయినా పక్కింటి వాడైనా స్కూల్లో అయినా పక్కన పిల్లలైనా ఎక్కడ టచ్ చేస్తున్నారు నాకు చెప్పమ్మా. మనం అడిగితే చెప్పేస్తారు పిల్లలు, ఏమి దాచుకోరు, ప్రతిదీ చెప్పేస్తారు. అవునా? మా అమ్మాయి అయితే చెప్పేస్తుంది, సాయంత్రం వచ్చి రాగానే మొత్తం స్కూల్లో జరిగిందంతా చెప్పేస్తుంది నాకు. అడగాలి మనం, క్లాస్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరుగుతుంది, ఆడుకుంటున్నాము కదా ఏం చేస్తున్నాం, ఏం ఆడుకుంటున్నాం, ఫోన్ ఇస్తున్నాం కదా ఫోన్లో ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదు. ఫోన్లో ఏం వచ్చినా చూస్తూ ఉంటారు, ఏదో ఆడుకుంటూ ఉంటారు, ఆడ పడేస్తుంటారు. వచ్చిన నోటిఫికేషన్ అంతా దాన్ని ఇట్లా జస్ట్ క్లిక్ చేస్తే చాలు, చాలా జరిగిపోతున్నాయి. తెలుసా మీకు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉంటుందో? ఈ రోజుల్లో తెలియదు ఏమీ లేదమ్మా, యూట్యూబ్లో కొడితే ప్రతిదీ వస్తుంది. అవునా? మన సీరియల్సే చూస్తున్నామా యూట్యూబ్లో? చెప్పాలి మీరే లేడీస్, చూడండి ప్రతిదీ చూడండి. పిల్లలకి చెప్పండి, ఫోన్ ఇచ్చినా ఏ నోటిఫికేషన్ వచ్చినా ఓపెన్ చేయొద్దు, చూడొద్దు అని చెప్పాలి. దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాలి. వాళ్ళు ఏం చూస్తున్నారో మీరు గమనించాలి. ఇప్పుడంతా ఫోన్పేలు, పేటిఎంలు అన్నీ ఫోన్లోనే ఉంటున్నాయి. ఏ ఓటీపీ చెప్పినా చాలు. అవునా? రెస్పాన్స్ వస్తే బాగుంటుంది నాకు. గుడ్. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతి విషయం చెప్పాలి. మనం సిగ్గుపడకూడదు. ఫస్ట్ ఈ ఏజ్ నుంచి వాళ్ళకి చెప్తేనే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అర్థమవుతుంది. మనం ఇలా ఉండకూడదు, ఇది జరిగితే చెప్పాలి, అమ్మకి చెప్పాలి, నాన్నకు చెప్పాలి అని తెలియజేయాలి. వాళ్ళు భయపడిపోతారు. కొంచెం గట్టిగా బుగ్గలాగినా చెప్పరు. మనకేమో ఇక్కడ రెడ్డి కనిపిస్తుంటుంది, ఏం జరిగిందో చెప్పరు, భయపడతారు. అవునా? కొన్ని చోట్ల గాయాలు కనిపిస్తాయమ్మా, చూసుకోండి. తల్లిగా అది మన కర్తవ్యం. మన పిల్లల జాగ్రత్త మనమే చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు మనకు కనపడతాయి, ప్రతిదీ కనపడుద్ది. సో ప్రతిదీ క్షుణ్ణంగా చూసుకొని ప్రతి విషయం పిల్లలకి జాగ్రత్తగా చెప్పుకోండి. నేనైతే చేస్తున్నాను, ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి, సొసైటీ నుంచి నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నేను మా పాపకి ప్రతిదీ చెప్పుకుంటున్నాను, చెప్తున్నాను. తనకు అర్థం కాకపోయినా సరే నా దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతిదీ చెప్తున్నాను. సో చెప్పుకోవాల్సిన బాధ్యత ముందు తల్లికుంటుంది. వాళ్ళకి ఏమన్నా జరిగింది అంటే ముందు పొరపాటు మందే. మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. వదిలేసి వెళ్తున్నామా లేదా? మనం అందరం జాబ్ చేసేవాళ్ళం కదా, ఏదో హడావిడిగా వెళ్ళిపోతాం. నేనైతే అంతే, ఎప్పుడు ఫోన్ వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు, ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియదు. ఎంత లేట్గా వెళ్ళినా సాయంత్రం అమ్మని కూర్చోబెట్టుకొని స్కూల్లో ఏం జరిగింది, ఎక్కడ ఆడుకున్నావు, ఏం చేసావు, ప్రతిదీ అడుగుతాం. ఫోన్ తీసుకుంటుంది, తన ఫోన్లో ఏం చేస్తుంది, ఏం చూస్తుంది, ఏ హిస్టరీ ఓపెన్ చేసి చూస్తుంది, మొత్తం గమనిస్తూనే ఉంటాను. మా అమ్మాయి చాలా తెలివిగా డిలీట్ చేస్తుంది. ఆమె ఏం డిలీట్ చేస్తున్నా కూడా నేను ఓపెన్ చేసి చూస్తాను. అలానే ఆ అమ్మాయిని ప్రైవసీని నేనేమి ఇది చేయను. ఆమె చేస్తుంది, నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఎనీవే పేరెంట్స్గా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.
వేదికలు అలంకరించినటువంటి ప్రిన్సిపాల్ మేడం గారికి, మా ఎస్ఐ గారికి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి, స్టూడెంట్స్కి మరియు తల్లిదండ్రులకి నమస్కారం. ఒక్క నిమిషం సైలెన్స్ కూర్చుంటూ 2 మాటలు మాట్లాడుతాం అయితే. ఓకే, ఇక్కడ ఉన్న అమ్మలందరూ చేతులు ఎత్తండి. ఫస్ట్ అమ్మలందరూ, తండ్రులు బయలుదేరు నాకు. ఓకే, గుడ్, రైట్. ఈ దేశం బాగుపడాలన్నా, 2 మీ పిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు జరగకుండా నిరోధించాలన్నా మీరు యాక్టివ్గా ఉండాలి. ఎందుకు యాక్టివ్గా ఉండాలి అని అంటే,
మన పిల్లల మీద, మీ పిల్లలైనా మా పిల్లలైనా మేడగా అందరూ మన పిల్లల కిందే లెక్క. మన పిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని వేరే పాకిస్తాన్ వాళ్ళు, ఖలిస్తాన్ వాళ్ళు, ఇంకొకళ్ళు కాదు. మా మేడం గారు చెప్పారు, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, అదే పోక్సో యాక్ట్. అయితే ఇవన్నీ కూడా 30% నేరాలు మన ఇంటి పేరోళ్ళు, లేకపోతే మన భార్య ఇంటి పేరోళ్ళు, అమ్మింటి పేరోళ్ళు, నాన్నింటి పేరోళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరికన్నా ఐడియా ఉందా పేరెంట్స్కి? ఇది మాట్లాడుతున్నారు కొంచెం అమ్మ, ఒక 2 minutes సైలెన్స్. సో మీరు ఎవరి పట్ల అలర్ట్గా ఉండాలి? మన బంధువుల పట్ల అలర్ట్గా ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ 60% నేరాలు మనకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఫ్రెండ్స్ కానివ్వండి, పక్క వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, మన విసినిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చిన్నపిల్లల మీద నేరాలు. ఎప్పుడన్నా ఊహించారా ఇట్లా జరుగుతున్నాయని? అందుకనే మేము ప్రతి తల్లికి చెప్పేది ఏంటంటే, చదువు సంగతి అట్లా పక్కన పెడితే ఫస్ట్ ఈ బిడ్డని, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏంటి? ప్రతిరోజు తల్లి స్టడీ అవర్ మినహాయిస్తే కంపల్సరీగా 1-2 గంటలు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు ఏ పనైనా చేసుకో, కూరగాయలు కత్తిరించండి, లేకపోతే అన్నం వండండి, తిరగమాత వేయండి, లేదా ఇంకోటి మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి. బట్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ యువర్ చైల్డ్. దెన్ ఓన్లీ దీస్ టైప్ ఆఫ్ న్యూసెన్సెస్, నాన్ సెన్సెస్ విల్ కమ్ డౌన్. ఎవరన్నా అడగచ్చు, ఏమని, సార్ పోలీసు వాళ్ళు మీరేం చేస్తున్నారు సార్ అండి? మేమేం చేస్తాం, మీరు రిపోర్ట్ ఇస్తారు, కేసు కడతాం, వాడు జైలుకి పంపిస్తాం. దానివల్ల మనకు వచ్చేది ఏముంటుంది? 2 వాడి శిక్ష పడేసరికి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళు నేరం చేసే వాళ్ళంతా. ఈ 60 సంవత్సరాలు 10 సంవత్సరాలు 70 సంవత్సరాలు, వాడికి 20 సంవత్సరాలు శిక్ష పడింది. 70 సంవత్సరాల తర్వాత బతికే దేవుడు. యావరేజ్ లైఫ్ స్పాన్ 72 సంవత్సరాలు. సో మనకి కన్విక్షన్ కాదు కావాల్సింది, గుడ్ సొసైటీ కావాలి. 2, మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మన పిల్లలు మీరు మళ్ళీ పంపించకుండా ఉండేరు. పంపించకపోతే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయిపోతాడు మనోడే. అందరి దగ్గరికి పంపించాలి. అయితే కేర్ అండ్ కస్టడీ అని అంటారు, కేర్ జాగ్రత్త తీసుకోవాలి. 2, ఎవరి భార్య అయితే తన దగ్గర లేదో, ఎవరి వయసు అయితే 60 సంవత్సరాలు పైబడి ఉంటాయో వాళ్ళ దగ్గర దయచేసి పంపించద్దు. 2, వాళ్ళు చెప్పుకోలేరు. నెల్లూరులో ఒక కేసు జరిగితే ఎస్పీ గారు నన్ను కూడా వెళ్ళమన్నారు. ఒక విచిత్రమైన కేసు. 9వ జరుగుతున్న అమ్మాయి ప్రెగ్నెంట్. సరే నేను ఒక 2-3 సీలు అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళి వాళ్ళ అమ్మ మీద ప్రెజర్ పెట్టాం. అమ్మకేం తెలిసింది, రోజు ఎంతసేపు మాట్లాడతాను, 5 నిమిషాలు కూడా మాట్లాడతారు. ఉదయాన్నే పొలం పనికి పోవాలి, మళ్ళీ సాయంత్రం వస్తాం, వచ్చేసరికి పనుకుంటాను. సరే అని చెప్పి ఒక మహిళా కానిస్టేబుల్ కొత్తగా వచ్చారు, ఉమెన్, మాకు మహిళా పోలీస్ అని. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇద్దరు మేము అసలు ఏం మాట్లాడలే, నువ్వు చెప్తా ఉండమ్మా మేము వింటా ఉంటాం అని చెప్పి. ఒక 4 గంటల తర్వాత ఆ అమ్మాయి ఎంత చిన్న బిడ్డ ఎంత ఘర్షణకి, మానసిక సంఘర్షణకి గురైందో మీరు ఆలోచించుకో. ఎవరి మీద చెప్పాలి? తాత మీద చెప్పాలి. తాత మీద చెప్పలేదు. ఎవరా తాత? అమ్మ నాయని. ఎంత ఘర్షణకు గురై ఉంటుంది ఆ బిడ్డ. సరే చివరికి చెప్పడం జరిగింది. చెప్పడం అంటే ఆమె చూపించింది ఆయన అని. సరే ఆయన తీసుకొని, సరే మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవునా కదా, మేము నా మటుకి నేను పోలీసులు ఎవడన్నా నేరం చేశాడంటే నేను నమ్మను. నువ్వు నేరం చేయడానికి కారణం ఏంది, నేరాన్ని ఏ విధంగా చేసావు మాకు డిస్ప్లే చేయాలి, నేను నమ్మాలి వాడు నేరం చేశాడని. సరే వాడికి DNA టెస్ట్ అంతా చేయించాము. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కదా ఒప్పుకోరు కదా, అమ్మ నాయన ఆయన ఏంటది మా నాన్న అట్టోడు కాదని అంటది. మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. సో ఆ కేసులో ప్రూవ్ చేసాం, ఆయనదే DNA వచ్చింది. సో అందుకని తల్లిదండ్రులందరికీ మీ అందరికీ చెప్పేది మా రిక్వెస్ట్ ఏంటంటే, కంపల్సరీగా మీరు పేరెంట్స్
కంపల్సరీగా బిడ్డలతో మాట్లాడాలి. 2, అట్లా మాట్లాడినందువలన మీకు మీ బిడ్డ ప్రొటెక్ట్ చేయబడతాడు. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా చదువుకునే దగ్గరికి వస్తే 5వ క్లాస్ వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? అబ్బో చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి డయాస్ మీదకి రండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎవరైనా రండి, మాకు ఎవరైనా పర్వాలేదు, ముగ్గురైనా పర్వాలేదు, ఇబ్బంది. డోంట్ డిస్కరేజ్. కమింగ్ టు డయాస్ ఈజ్ వెరీ నెరస్ థింగ్. ఓకే రైట్. నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా? దేనికి చదువుకోవాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు ఏమవుదామని అడగట్లేదు నేను. మీరు అడిగిన ప్రశ్న సింపుల్ మాటలు మాట్లాడతాను నేను. నాకు ఇష్టం కూడా అట్లా. నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు అంతేనా? అవునా కదా? దేనికి చదువుకోవాలి? చదువుకున్నటువంటి అందువల్ల నీకు వచ్చేటటువంటిది ఏమిటి? ఇక్కడ తప్పేమి లేదు. మీ ఇష్టం వచ్చినట్టు భావం చెప్పు. ఓకే వెరీ గుడ్ రైట్. ఓకే వెరీ గుడ్. మనం చదువుకోవాలి. చదువుకోవాలని అంటే ఏం చేయాలి? దానికి ఒక సెక్యూరిటీ ఉండాలిగా. ఎందుకు చదువుకోవాలని ఒక ప్రశ్న ఉండాలిగా. అవునా కాదా? ఏరా మనమందరం చదువుకున్న వాళ్ళే భారతదేశంలో బతుకుతున్నారా? పిల్లలు చెప్పాలా? ఎవరైనా బతకచ్చు కదా. అవునా? అవునా కాదా? రైట్. ఇప్పుడు సరే కూర్చోండి. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఉన్నాడా? ఆటో డ్రైవర్లు ఉంటారు కదా. ఆటోని ఎవరైనా దొంగలు దొరకచ్చా? తీసుకెళ్ళచ్చా లేదా? చెప్పట్లా. తీసుకెళ్ళచ్చా దొంగలు? నోనా? ఆటోని దొంగలు తీసుకువెళ్ళచ్చా లేదా? సరే ఓకే. ఎస్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్ రైట్. ఆటోని ఆడ పెడతాము, దొంగలు తీసుకెళ్ళలేరా? నో అనేవాళ్ళు చేతులు ఎత్తండి. తీసుకెళ్ళలేరా? తీసుకెళ్తారా? క్లారిటీ మిస్ అవుతున్నాను. ఓకే డౌన్. ఓకే సో ఆటోని దొంగిలించచ్చు. అవునా కాదా? నా జేబులో డబ్బులు ఉన్నాయి, బస్సు ఎక్కుతా ఉన్నాను, దొంగిలించచ్చా లేదా? అంతేనా? రైట్. మీ అమ్మ నాన్న వాళ్ళకి ఒక 20 ఎకరం పొలం ఉంది, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు పంచుకోమని అంటారా వద్దంటారా? పంచుకోవాలనుకుంటారుగా. ఎస్ వెరీ గుడ్. షేర్ ఐ మిస్ షేర్ కరెక్ట్. షేర్ చేయాలనుకుంటారు. అవునా? అయితే మీరు చదువుకుంటే ఒక ఆయన ఏమని చెప్పాడంటే, దొరలు దోచలేరు, ఈ చదువుని ఏం చేయలేరు? దొరలు దోచలేరు. దొరలు అంటే ఎవరు? రాజులు. రాజు వచ్చి బాబు నీ దగ్గర చదువు ఉంది కదా నాకు ఇచ్చేయని చెప్పలేడు. దొంగలు దొంగిలించలేరు. ఏం చేయలేరు? దొంగలు వచ్చి ఎక్కడుందో చదువు ఇయ్యనంటే ఇస్తామా? ఏడుందో వాడికాడ కనిపించింది, దొంగకి కనిపించిద్దా? నెక్స్ట్ భాతృజనము వచ్చి పంచుకోలేరు. ఎవరు? అన్నదమ్ముళ్ళు అప్పల చెల్లెళ్ళు వచ్చి పంచుకోలేరు. అయితే ఇంత మంచి చదువుని ఒక ఉపయోగం ఏంటంటే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. మనం ఏమన్నా బయటికి పోవాలంటే ఏం చేయాలి? ఏముండాలి? డబ్బులు ఉండాలి. అయితే ఈ చదువు అనే డబ్బు ఉంటే ఇప్పుడు ఈ ప్రపంచం వాడినాం కదా, వరల్డ్ వైడ్ www.com అన్నారా లేదా? సో ఈ డబ్బు అనే ఈ కార్డు ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఎందుకు చదువుకోవాలి? నెక్స్ట్ చదువుకోవాలనే దానికి ఈ ఫ్యాక్టర్స్. ఒకటి ఇది
ప్రపంచంలో ఈ చదువుని ఎక్కడైనా మనీ అలా వాడుకోవచ్చు, అవునా కాదా? అమెరికాలో పోయే చదువుకొని వాళ్ళు డబ్బులు ఇస్తారా? ఎవరా ఇస్తారు కదా. సో అందుకని చదువుకోవాలి. నెక్స్ట్ ఈ చదువు ఎట్లా చదవాలని అంటే ఒక ఆయన చెప్తాడు, కవి గారు, మహాకవి గారు, చదువది ఎంత కలిగినా రసజ్ఞత చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు. మీరు ఎంతన్నా చదవండి, మీరు ఎంత చదివినా వాటిలో దాంట్లో ఏముండాలి? రసజ్ఞత, రసము ఉన్నటువంటిది, లేకపోతే ఎసెన్స్ ఉండాలి. అది లేకుండా అది వేస్ట్. ఉదాహరణకి మీరు క్యారెట్ చూసారనుకోండి, క్యారెట్ జ్యూస్ తీస్తే ఏమొస్తుంది? మిక్సర్లో వేస్తే జ్యూస్ ఒకవైపు వచ్చింది, పల్ప్ ఒకవైపు వచ్చింది. వచ్చిందా రాదా? దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? జ్యూస్కా పల్ప్కా? వెరీ గుడ్, జ్యూస్కు ఇంపార్టెన్స్ ఇస్తారు. సేమ్ ఈ చదువు కొంత కూడా అట్లాంటి రసం ఎసిమ్యులేషన్ ఏదైతే ఉందో అది చదవాలి. అయితే దీన్ని దేంతో పోల్చాడంటే, పదునుగా నువ్వు పెదవుడును కూర 40 పాకము చేసిన కానీ అందును పదవుడి నుప్పు లేక రుచి పుట్టినట్టయ్యా భాస్కర అని చెప్పి ఒక ఆయన పెద్ద పద్యం చెప్పాడు. సో నువ్వు ఎంత మంచిగా కూర చేసినా, నలుడని ఒక ఆయన ఉన్నాడు మహాభారతంలో, ఆయనకి మీరు మాకు ఇన్ని ఇంతమందికి ఈ టైప్ కర్రీస్ కావాలంటే గంటలో చేసేస్తాడు, టైం ఇస్తే చేసేస్తాడు. అట్ట ఆయన తెచ్చి చేసినప్పటికి కూడా అందులో కొంచెం ఉప్పు ఉండాలి. సో అట్లాంటి ఉప్పు వంటిదే ఈ చదువులో ఉన్నటువంటి రసాన్ని మీ అందరూ గ్రహించాలి. సో ఇట్లా చదవాలి. అయితే ఈ చదువు ఎవరి దగ్గర చదవాలి? ఎవరి దగ్గర చదవాలి? ఎస్, ఎవరి దగ్గర చదవాలి? ఈ టీచర్ ఎవరంటే గురువు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు? గురువు. గురు బ్రహ్మ అంటారు. ఏమంటారు? ఈ బ్రహ్మ ఏం చేస్తాడు? హిందూ మైథాలజీ ప్రకారము మన నొదట రాతలు రాస్తాడని చెప్తాడు. ఈ గురువు ఎవరు? మన నొదట రాతలు రాసే ఆయన. నువ్వు డాక్టర్ కావాలి, ఇందాక ఒక అమ్మాయి చెప్పింది నేను పోలీస్ ఆఫీసర్ కావాలి, ఇంకొక ఆయన నేను పోలీస్ ఆఫీసర్ కావాలి, ఇంకొక ఆయన ఐఏఎస్ కావాలంట. ఇది ఎట్లా కావాలన్నా కానీ ఆ రాత రాసేది ఎవరేనంటే ఈ గురువు గారి. ఈ గురువు బ్రహ్మతో సమానం. నెక్స్ట్ ఇదే గురువు గురు విష్ణు. ఎవరు? గురువు అనే ఆయన ఎవరు? విష్ణు. విష్ణు ఏం చేస్తాడు? హిందూ మైథాలజీ ప్రకారము ఉన్నది ఎవరు పాపులు, ఎవరు ఏ టైం ఎగ్జిట్ అవ్వాలి అనేది మొత్తం ఆ కథలన్నీ విష్ణు గారు రాస్తారు. మీరు చెడ్డ పనులు చేస్తున్నారా, మంచి పనులు చేయాలా అని చెప్పి మీ తలను రాసేటటువంటి వ్యక్తి విష్ణు. నెక్స్ట్ గురుదేవో మహేశ్వర. గురువు ఈశ్వరుడితో సమానం. ఆ ఈశ్వరుడు కాదు, మామూలు ఈశ్వరుడు కాదు, మహేశ్వరుడు అంటే పరలోకాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఏ టయానికి ఎవరు చనిపోవాలి భూప్రపంచం మీద నుంచి అని చెప్పి ఎగ్జిట్ కావాలని లెక్కలు రాసుకుంటుంటాడు శివుడు. సో అట్లాంటి ఆయన. సో వాళ్ళ ముగ్గురు కలిస్తే సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. అట్లాంటి గురువు గారికి నమస్కారం అని చెప్పారు. సో మీరు ఎందుకు చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, ఎవరి దగ్గర చదువుకోవాలి, మీకు ఏ గురువు గారు అయితే మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడో ఆ గురువు గారు చెప్పినట్టే ఆ గురువులు ఏమైంది ఉందో మీ గురించి మీరు ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే మగపిల్లలరే మాట్లాడుతున్నాడు ఎవడు, మగపిల్లలు ఎవరు కూడా టీచర్ని ఇప్పుడేం దూషించరులే. 9, 8, 10 తరగతులకు వచ్చే దూషిస్తూ ఉంటారు. ఎవరైతే టీచర్ని దూషిస్తాడో వాడు నాశనం అయిపోతాడు చెప్తా ఉన్నాడు. సో దయచేసి గురువుని ఎవరు కూడా దూషించొద్దని చెప్పి మీ అందరి చిన్నపిల్లలకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో అమ్మ మీ తల్లిదండ్రులకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా వీళ్ళందరూ ఒక మేడం గారు పాపను తెచ్చి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయించింది, చాలా మంచిది. కాకపోతే మీరందరూ కూడా మీరు ఆడపిల్లని తయారు చేస్తారు, అబ్బాయిని తయారు చేస్తారు, వీళ్ళందరూ కూడా ఈ సమాజంలో ఫిట్ అయ్యేటట్టుగా తయారు చేయాలి. ఒక ఆయన ఐఐటి నేషనల్ ర్యాంక్ ఫస్ట్ వచ్చాడు, బాగానే ఉందో చదువుకున్నాడు, మంచి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాము. వాళ్ళ అమ్మ ఏమి నేర్పిందంటే ఈ పిల్లోడికి నువ్వు చదువుల్లోనే టాప్ ఉండాలి అని నేర్పింది. వాడు చదువుల్లో టాప్ వచ్చాడు, బాగానే ఉంది. ఇక్కడ పిల్లాన్ని చేసుకున్నాడు, ఈ పిల్లాన్ని అరేంజ్ చేస్తున్నాడు.
అంటే ఏమని అర్థం? ఉపయోగం ఏముంది? అంత పెద్ద చదువులు చదివి ఇక్కడ పెరాలని అరాశయమని కాదు కదా. అందుకని ఎవరు ఎంత ఉన్నత విద్యలో ఉన్నప్పటికి కూడా వాళ్ళని సమాజంలో ఫిట్ అయ్యేటట్టు చూడాలి. అట్లా చేయగలిగేది ఒక తల్లి మాత్రమే. తల్లిదండ్రుల్లో తండ్రికి ఏమీ క్యారెక్టర్ ఉండదు, 99% ఉండదు. ఒకళ్ళు ఎవరన్నా సరే క్యారెక్టర్ తీసుకుంటారు, అది మంచిది. సో అందుకని పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్, మీ అందరూ కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, ఈ సమాజంలో ఫిట్ అయ్యేటట్టు పెంచండి. అట్లా ఫిట్ కాకపోతే మీరు అనొచ్చు ఏమైంది సార్ అని. ఏముంది, ఈ సమాజంలో ఉండడం. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఒకటి ఉంటుంది బయాలజీలో. మా బయాలజీ టీచర్ ఉండి తెలుస్తుంది. సో ఈ సమాజంలో మనం ఫిట్ కాకపోతే ఏం చేస్తారు? మనల్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? పోలీసులు ఎక్కడేస్తారు? జైలు వేస్తారు. సో మనం జైల్లో ఉండేదానికి కాదు కదా పుట్టింది, ఎంత చదువుకున్నది, ఈ సమాజంలో ఉండేదానికి. సో మనం ఉండేదానిట్లో మన పిల్లలు మనం పెంచాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఇంకో లాస్ట్లో ఒకటి, పేరెంట్స్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా? అటన్నిట్లో దిశ యాప్ ఉందా? లేనోడు చేతులు ఎత్తండి, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి, వెళ్ళండి. సింపుల్ థింగ్ అది. మీకు ఎంత ప్రొటెక్షన్ అంటే దాని గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పినా అర్థం కాదు. వచ్చింది కదా దిశ యాప్, ఎట్లా ఉండదో చూసుకున్నారా? ఫోన్లో కనీసము ఐకాన్ వచ్చింది చిన్నది, డౌన్లోడ్ అయిందా లేదా? మళ్ళీ నెక్స్ట్ ఇంటికి పోయినా సరే దానికంటే కొంత మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, అవి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అవి తర్వాత ఇంటికి పోయినా సరే కంపల్సరీగా మీరు దాన్ని మీ ఫోన్లో డౌన్ మాన్యానికి కూడా నా యొక్క కృతజ్ఞతలతో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.